వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైనింగ్ ఐడియాస్. నేను మీ రేణుక. వీడియో చాలా డిఫరెంట్గా ప్లాన్ చేసుకున్నాను, చాలా డిఫరెంట్గా స్టార్ట్ చేస్తున్నాను. మేబీ అంటే ఇలా చేయాలని అనుకోలేదు నేను. సో ప్రస్తుతానికైతే ప్యాకింగ్ నడుస్తుంది నాది. ఈరోజు ఈవినింగ్ ట్రైన్ మాది. ఆగ్రా వెళ్తున్నాము. చాలా రోజుల తర్వాత వెళ్తున్నాము ఆగ్రా. ఇన్ఫ్యాక్ట్ నేను ఆగ్రాలో 3 years 4 years పోస్టింగ్ అక్కడే ఉన్నాము మేము ఎయిర్ ఫోర్స్లో ఉండేటప్పుడు. సో మళ్ళీ ఒకసారి ఏమంటారు మెమరీస్ అన్నీ అలా గుర్తొచ్చాయన్నమాట. ఆగ్రాలో మేము పోస్టింగ్ ఉండేటప్పుడు ఎలా ఉండేది ఏంటి అని. అప్పుడంతా చాలా డిఫరెంట్ సినారియో. మేబీ ఇప్పుడు చాలా మారిపోయి ఉంటుంది. సో క్విక్లీ చెప్పేస్తాను నేను, ఎందుకంటే నేను ప్యాకింగ్ అన్నీ చేసిన తర్వాత ఇప్పుడు మేము బయలుదేరాలి ఇంకో 3-4 hours. సో ప్యాకింగ్ అది ఏం కాలేదు. ఇన్ఫ్యాక్ట్ స్కూలు ఎగ్జామ్స్ అన్నీ చాలా బిజీ అనమాట. పిల్లలకి ఎగ్జామ్స్ అవుతున్నాయి, ఇంట్లో మా పిల్లలకి ఎగ్జామ్స్ అవుతున్నాయి, స్కూల్లో నా పిల్లలకి ఎగ్జామ్స్ అవుతున్నాయి. సో ఇలా నెంబర్ ఆఫ్ థింగ్స్తో బిజీగా ఉండడం వల్ల నేను ప్యాకింగ్ అనేది స్టార్ట్ చేయలేకపోయాను. షాపింగ్ అయితే చేసుకున్నాను కానీ ప్యాకింగ్ చేయలేదు. మేము వెళ్తుంది ఎవరు అంటే మా వారితో పాటు ఎయిర్ ఫోర్స్లో చేశారు అంటే ఆయన ఇంకా చేస్తున్నారు. ఈయన రిటైర్ అయిపోయారు కాబట్టి సో ఆయన ఇంకా చేస్తున్నారు, ఆఫీసర్ గ్రేడ్లో ఉన్నారు. సో వాళ్ళ అమ్మాయికి పెళ్ళి అనమాట. మోస్ట్లీ 9th 8th ఆ స్టాండర్డ్ అప్పటి నుంచి మాకు తెలుసు అనమాట. వాళ్ళ పాప 9th స్టాండర్డ్ అప్పటి నుంచి, మేబీ 8th 9th నాకు సరిగ్గా గుర్తులేదు. సో అప్పుడు మేము కలిసి ఒక దగ్గర పోస్టింగ్ ఉండేవాళ్ళం. అప్పటి నుంచి బాగా అటాచ్ అనమాట. ఇంకొక విషయం ఏంటంటే నేను కర్వా చౌత్ చేస్తూ ఉంటాను కదా. సో మా హస్బెండ్తో చేస్తానని చెప్పాను కదా, వాళ్ళ వైఫ్ దగ్గర నుంచే నేను తీసుకున్నాను కర్వా చౌత్. తనే నాకు పూజ ఎలా చేయాలి ఏంటి అనేది అంతా నేర్పించారనమాట. సో అందుకు ఇంకా పెళ్ళి అనగానే వాళ్ళకి ఎలా ఉందో తెలియదు కానీ నేనైతే సూపర్ ఎక్సైటెడ్ అయిపోయాను. సో ఇప్పుడు నేను పట్టుకెళ్ళాల్సినవి అన్నీ కూడా ఏంటంటే, తనకి అమ్మాయికి పెళ్లి కూతురికి మన సైడ్లా కాదు కదా, సౌత్ ఇండియన్స్లా కాదు, నార్త్ ఇండియన్స్ పెళ్ళి కాబట్టి తను ఎలాంటి శారీస్ కట్టుకుంటుందో నేను అన్నీ ఫోన్ చేసి కనుక్కొని తనకు కావాల్సినవి తీసుకున్నాను అనమాట. సో ఇవన్నీ ఇప్పుడు ప్యాక్ చేసుకోవాలి. డోంట్ నో ఎలా ప్యాక్ చేస్తానో ఏంటో, ఎందుకంటే ప్యాకింగ్లో నేను చాలా పూరు. అన్నీ తీసి పెడతాను కానీ ఆ బ్యాగ్లో పెట్టడానికి నాకు చేత కాదనమాట. ఇది మా వారే చేయాలి. ఇన్ఫ్యాక్ట్ తను ఆఫీస్కి వెళ్ళిపోయారు, అది నేనే చేయాలి. వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన అటు ఇటు చేసి ఏదో కొంచెం సర్దుతూనే ఉంటారు. ఎనీహో ఇంకేం చేసేది లేదు, త్వరగా ఎలా అయితే అలా సర్దేస్తాను ప్రస్తుతానికి. చూడాలి ఎందులో ఏం పెడతానో తెలీదు. అంటే అన్నీ ప్రాపర్గా వెళ్ళేది ట్రైనే కాబట్టి పెద్దగా లగేజ్ ప్రాబ్లం అయితే లేదు. కావాల్సినవన్నీ సఫిషియెంట్గా పట్టుకెళ్తున్నాను. సో ఇదనమాట. సో హోప్ లాగ్ అయితే ఇలా స్టార్ట్ చేశాను, ఎలా ఎండ్ అవుతుందో తెలీదు. నేను చాలా కన్ఫ్యూజన్ మైండ్తో ఉన్నాను ఇవాళ, ఎందుకంటే మల్టిపుల్ థింగ్స్ సైమల్టేనియస్గా చేస్తున్నాను. ఒక పక్క వీడియో ఎడిటింగ్ చేస్తున్నాను, ఒక పక్క ఇవన్నీ సర్దుతున్నాను, ఒక పక్క తీయాల్సినవన్నీ తీసి పెడుతున్నాను, అన్నీ మళ్ళీ బ్యాగ్లో ప్లేస్ చేయాలి కాబట్టి. ఇంకొకటి ఏంటంటే నేను భరత్ మా వారు మాత్రమే వెళ్తున్నాము. హరి రావటం లేదు, ఎందుకంటే వాడికి ఎగ్జామ్స్ ఉన్నాయి. సో తనకి కూడా ఫుడ్ అంతా ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టి మరీ వెళ్తున్నాను అనమాట. ఒక 3-4 daysకి తనకి సరిపడగా కర్రీస్ అవి ప్రిపేర్ చేసి పెట్టాను. రైస్ అనేది కొంచెం పెట్టుకుంటాడు, లేదంటే పక్కన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి కూడా చెప్పాను, వాళ్ళు కూడా చూసుకుంటా అన్నారు. హోప్ఫుల్లీ అంతా బాగా జరగాలి. చాలా రోజుల తర్వాత ట్రైన్ ప్రయాణం కదా, చాలా కొత్తగా ఉంది. అందులో దట్టు అంత దూరం ట్రైన్ ప్రయాణం కూర్చోవాలంటే ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏమైనా పని పట్టుకెళ్దాము కూర్చొని చేసుకోవడానికి అంటే ఏం తీసుకెళ్ళాలనేది కూడా బుర్రకు తట్టట్లేదు ప్రస్తుతానికి. ఇప్పుడు మేము ఈవినింగ్ ట్రైన్ పట్టుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి నైట్ అంతా ఉండాలి. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ దిగుతాం అనమాట. సో పట్టుకెళ్ళాల్సిన ఫ్రూట్స్ ఫుడ్ అన్నీ కూడా ఇక్కడ పెట్టాను. ఇంకా అవేం ప్యాక్ చేయలేదు. అసలు ప్యాకింగ్ అంటేనే చాలా చిరాకు కదండి బాబోయ్. అసలు ప్యాక్ చేసుకునేటప్పుడు మళ్ళీ ఎందులో ఏం పెట్టామని అదొక ఆలోచన. అంటే ఇది ట్రైనే కాబట్టి మనం కూర్చొని తీరిగ్గా ఎక్కడేమైనా కనిపించకపోయినా ఎత్తుక్కోవచ్చు. సో హరికి కొంచెం ఇలా కర్రీ అది ప్రిపేర్ చేసేసాను. అంటే కొంచెం ఇలా ఆయిలీగా ఉంటే కొంచెం స్టోర్ ఉంటుంది కదా, నాన్ వెజ్ అయితే వాడు కొంచెం ఇష్టంగా తినేస్తాడు కదా అని చెప్పి ఇలా అనుకొని ఇలా ప్రిపేర్ చేశాను. ఇది ఫ్రిడ్జ్లో పెట్టేస్తే కనీసం వాడికి ఒక 2 days 3 daysకి వస్తుంది. సో తర్వాత పక్క వాళ్ళు రోటీ ఇచ్చినా లేదంటే వాడు రైస్ పెట్టేసుకున్నా కూడా అయిపోతుంది. సో అందుకని ఇలా ప్రిపేర్ చేశాను అనమాట.
ఒక కార్నర్ పెట్టు టిల్లు బట్టలు. అదేంటి అలా పెడుతున్నావు? ఇవి కిందకి పెట్టు, అది పైకి పెట్టు. ఎల్లో డ్రెస్ ఇవన్నీ ఎప్పుడు సర్దుతాను, ఎక్కడ సర్దుతాను? ప్లేస్ ఎక్కడుందిరా? సో ఫైనల్లీ సర్దేశాను అనమాట. నేను చాలా వరకు ఏంటంటే వింటర్ కదా, అక్కడ చాలా పీక్ వింటర్ ఉంటుంది. దానివల్ల స్వెటర్స్, జాకెట్స్, షాల్ ఇవన్నీ అవే ఎక్కువైపోయాయి అనమాట. మాకు ఇందులో పెట్టుకోవాల్సిన వాటికంటే అవే ఎక్కువ పెట్టుకున్నాము. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత వింటర్ తట్టుకోవాలంటే ఇవన్నీ ప్రొటెక్షన్ ఉండాల్సిందే. పైగా పిల్లలతో వెళ్తున్నాం కాబట్టి ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పీక్ వింటర్ తెలుసు కదా ఎలా ఉంటుందో. ఆగ్రాలో మేము ఆల్రెడీ ఉన్నాం కాబట్టి చాలా పీక్ వింటర్, పీక్ సమ్మర్ రెండు కూడా ఎక్కువే. సో ఫైనల్లీ ప్యాకింగ్ అయిపోయింది. 35-40 మినిట్స్ పట్టింది. యాక్చువల్లీ హరి కొంచెం హెల్ప్ చేశాడు. ఇంకా వీటికి జిప్పులు అవి వేయాలన్నమాట. వెయిటింగ్ ఈయన వస్తారని. ఈయన వచ్చిన తర్వాత ఇంకా ఫైనల్గా అన్నీ పెట్టేసి ప్యాక్ చేసేసాడు. మేము మొత్తానికి ప్యాకింగ్ అయితే చేశాను. ఫుడ్ కూడా రెడీ చేసేసాను. సో ఇంకా బయలుదేరడమే ఉందన్నమాట. రెడీ అయిపోయి బయలుదేరడమే. మా స్వీటీ అయితే పాపం దిగాలుగా పడుకొని ఉంది ఇక్కడ. స్వీటీ బేబీ, మా అమ్మ ఊరు వెళ్తుంది, ఫాస్ట్గా వచ్చేస్తుంది. కాల్ చేశాడు వాడికి. బాయ్. లాగండి, వచ్చేస్తుంది. లాగితే వచ్చేస్తుంది. బాయ్ బాయ్. దీనివల్ల మార్క్స్ తక్కువ వచ్చాయనుకో మేము వదిలేసి వెళ్దాం వేస్ట్. బాయ్ బాయ్ బాయ్. పరిగెత్తరా, ట్రైన్ వెళ్ళిపోతే పరిగెత్తు. ఇల్లు కదా. మళ్ళీ వెళ్ళిపోతా ఆడతా. ఎలా వచ్చు? వస్తావా?
చూసా స్టేషన్కి రాకుండా సెండ్ ఆఫ్ చేయకుండా వెళ్ళకూడదని వచ్చాం జాకెట్ కోసం. ఆ పెట్టి కింద కవర్ వేసి కవర్ తోటి తోస్తున్నారు పెట్టిని. సార్ డిఫెన్స్ గారు, సార్ రావు గారు ఇలాంటి ఆలోచనలు మీకు ఎలా వస్తాయి సార్? సూట్ కేసు పాడవకుండా how you are going to spend Monday? తిట్టపడుకోడు ఆ తిట్టపడుకోవడానికైనా అరగాలి కదా. అరగడానికి ఏం చేద్దాం అనుకుంటున్నాను? అదే నిన్న అందుకే తెచ్చుకున్నాం, అది తినేది అరగడానికి, మేము తిరగకపోయినా అరగడానికి. టిలు ఒక్కసారైనా ఇంట్లో బెడ్ పరిచేవరా? నీ బెడ్ నువ్వు మా వారు బెడ్ వేశారు లేరా, బెడ్ సీతారు, మా వాడు కట్టనేసాడు కానీ నిద్ర రావట్లేదు. వాట్ ఈస్ ది సిచ్యువేషన్? ఏంటి ఏం కనిపించట్లేదు. అది బాబు చాలా వెదర్ చిల్గా ఉంది ఇక్కడ. Midnight. Mama? Wait. ఆగ్రా పీఠ బాగుందా? అందరూ మంటలు వేసుకొని కూర్చున్నారు. అదే టిల్లు చూసి అంటున్నాడు ఆ మంటల్ని
ఇక్కడ ఆటో దిగేసాము, కానీ ఇంకా హోటల్ ఎత్తుక్కుంటున్నాం. ఏ హోటల్ అనేది తెలియదు. ఈ చల్లో హోటల్ ఎత్తుక్కోవడం ఏంటో కనిపించలేదురా హోటల్. తీర ठंडा हो रहा है बस बढ़िया खुश रहो होटल का आजा बस नाम नहीं दिख रहा था आगे उधर ऊपर है मेरी बच्ची आजा टाइम से है ट्रेन है ना. हम तो होटल ढूंढने में लगे. మంది ఇక్కడేనా? అక్కడ నేనే ఇక్కడ నేనే తెచ్చాను. ఇప్పుడేమో మా అమ్మ हरी रह गया है कल एस एम कृष्णा था ना. So finally we are to Agra. రూమ్ కి వచ్చేసాము. హే లైట్ ఆన్ ಮಾಡಿ. రే లైట్ ఏంట్రా? పాప వేస్తున్నారు. అది అదేంటిది ఎలా వెలుగుతున్నాయి? చలి గజ 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 వణికిచ్చేస్తుంది. చాలా చలిగా ఉంది, కానీ రూమ్లో బాగానే ఉంది. రూమ్లో వేడిగా ఉంది. ఫుల్గా జర్నీ చేసి మా మొహాలే పీకిపోయి గొంతు కది పట్టేసింది కూడా నాకైతే. సో ఇప్పుడు త్వరగా ఫ్రెష్ అయిపోవాలి. వీఆర్ ఇప్పుడు ఫైనలీ ఆగ్రా. వాటర్ ఉంది. సో దిస్ ఈస్ ద రూమ్. రూమ్ టూర్ చేసే అంత పెద్దది కాదు. సోప్ ప్యాకెట్ నిజంగా సోప్ హోటల్ సూప్. సో నెక్స్ట్ పూజలు ఏవో ఉన్నాయంట. సో వాటికి జాయిన్ అయిపోవాలంటే ఫస్ట్ ఫ్రెష్ అయిపోవాలి. ఓకే, కిస్సింగ్ సన్. గుడ్ మార్నింగ్. आगे 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 సో ఆల్రెడీ ఇది మార్నింగే, ఎందుకంటే మేము ఎర్లీ అవర్స్లో దిగిపోయాం కదా ట్రైన్. షార్ప్ 5:30కి ఏమో దిగిపోయినట్టున్నాము. ట్రైన్ యాక్చువల్లీ 6 o'clockకి, కానీ ఎర్లీగానే వచ్చేసింది. సో చెప్పాను కదా, సో మార్నింగే వాళ్ళకి ఏదో పూజ ఉందన్నారు. సో అందుకే ఇంకా మేము రూమ్కి వెళ్తూనే ఫ్రెష్ అయిపోయాం అనమాట. మళ్ళీ కొంచెంసేపు రెస్ట్ తీసుకొని రెడీ అవుదాం అంటే టైం అయిపోతుందేమో అని చెప్పి నేను కొంచెం త్వరగానే రెడీ అయిపోయాను. సో చూస్తున్నారు కదా, తనే అనమాట బాబీ. దీని దగ్గరే నేను కర్వా చౌత్ తీసుకున్నాను. సో వాళ్ళ అమ్మాయి పెళ్ళి ఇప్పుడు. పొద్దున్నే ఏదో పూజ ఉందన్నారని చెప్పి రెడీ అయిపోయాను చెప్పాం కదా. సో అది ఏం పూజ అంటే, వాళ్ళు పెద్దవాళ్ళు అంటే స్వర్గస్థులు అయిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఏదో పూజ చేశారు. తర్వాత సూర్యదేవుడికి కూడా పూజ చేశారు. సో వాళ్ళ కల్చర్ ప్రకారం ఏవో కొన్ని పూజలు ఉంటాయని చెప్పి చెప్పారనమాట. నేను ఎక్కువ డీటెయిల్గా కనుక్కోలేదు, ఎందుకంటే వాళ్ళు ఉన్న హడావిడిలో నాకు చెప్తారా వాళ్ళే పూజ చేసుకుంటారా అని చెప్పి నేను పెద్దగా కనుక్కోలేదనమాట. సో ఆ పూజ అది కూడా అటెండ్ చేశాము. అప్పటికి వాళ్ళ రిలేటివ్స్ ఇంకా వస్తున్నారు, ఆన్ ది వేలో ఉన్నారు. వాళ్ళ కోసం వెయిట్ చేశారనమాట కాసేపు. పైగా అప్పటికి ఇంకా నెక్స్ట్ జరిగే ప్రోగ్రామ్స్ అన్నీ కూడా లేట్ అయిపోతాయని చెప్పి, అంటే నెక్స్ట్ హల్దీ మెహందీ ఫంక్షన్స్ అన్నీ ఆ రోజంతా ఉంటాయన్నమాట. సో అందుకని అవి లేట్ అయిపోతాయని చెప్పి కొంచెం త్వరగానే స్టార్ట్ చేసేద్దాం అనుకున్నా. వాళ్ళు రావడం లేట్ అవడం వల్ల ఇంకా అది లేట్ అయింది. పైగా వెదర్ కూడా ఎంత చిల్డ్గా ఉందంటే కాలు ఇలా పెట్టలేకపోతున్నాం అనమాట ఫ్లోర్ మీద. పైగా ఉన్న వెదర్కి స్నానాలు చేయాలి, బ్రష్లు చేయాలంటే దేవుడు కనిపించాడు పైన. ఎంత హీటర్లో వాటర్ అయినా కూడా అంతే, అంటే మన ఒంటి మీద పడినంత వరకు వేడిగా అనిపిస్తుంది. 2 నిమిషాల్లో మళ్ళీ అది చల్లగా అయిపోయి విపరీతంగా చలేసేస్తుంది అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే వాళ్ళు చేస్తున్న పూజ. तुम तो कब से ना चिपकाना नहीं है कि यो कह रहे मैं ऐसे ही रख लूंगा. अच्छा असुआ कहाँ रह गई? स्वामी यहाँ तो सब नजर आ रहा है.
సో చాలా హ్యాపీగా అనిపించింది. అట్లీస్ట్ వాళ్ళకి ఆ పెళ్ళిలో మేము హెల్ప్ చేయలేకపోయినా ఆ పూజలు అవి స్టార్ట్ అయ్యే టైంకి అట్లీస్ట్ మేము వాళ్ళ ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా వాళ్ళ దగ్గర ఉండగలిగాము. సో మిగతాది అంతా కూడా ఏంటంటే నెక్స్ట్ వీడియోస్లో చూస్తారు, హల్దీ మెహందీ అలాగే పెళ్ళి కూడా. సో ఇదన్నమాట ఇవాళ వీడియోకి. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక డెఫినెట్గా ఒక లైక్ చేయండి. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు టచ్లో ఉండండి. బాయ్.